2 సార్లు బటన్ నొక్కితే గానీ ప్రెస్ ట్యాంకీలో మ్యాటర్ వెళ్ళకపోవడానికి గల కారణం ఈ రబ్బర్ వాచర్ వేయకుండా బిగియటం, ఈ రబ్బర్ వాచర్ వేసినా కానీ సరిగ్గా బిగిపోవటం. ఈ చిన్న హోల్ ఉంది కదా, దీనిలోంచి మ్యాటర్ అంతా ఎయిర్ లాక్ అయ్యేది. ఎయిర్ లాక్ అవటం వల్ల కేవలం నీళ్లు ఫోర్స్గా బయటికి వెళ్ళిపోతాయి. అది చేయకపోతే చండాలంగా ఉండిద్ది. కావాలంటే చూడండి, ఈ వీడియోలో చూపిస్తాను. మ్యాటర్ ఎయిర్ లాక్ ఎలా వెళ్ళిద్ది, ఏంది కథ అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు పెడతాం జరుగుతుంది. చూడండి ఒకసారి. వెస్టర్న్ కమోడ్ షూట్కి వెనకాల అనేది గ్యాప్ సరిపోకపోతే లేదా సైడ్లకి అడ్జస్ట్ చేయాలంటే ఈ యొక్క నేను చూపించినటువంటి ఈ యొక్క బుష్ అనేది ఎంతగానో ఉపయోగపడిద్ది. ఆ బుష్ని మనం ఎటు కావాలంటే అటు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. రైట్ సైడ్కి, లెఫ్ట్ సైడ్కి, బ్యాక్ సైడ్కి, ఫ్రంట్ సైడ్. దీనివలన ఏంటంటే మనకి దాదాపు 3-4 అంగుళాలు మనకి ఎటు కావాలంటే అదే అడ్జస్ట్మెంట్కి సరిపోయిద్ది పూర్తిగా. నార్మల్ కమోడ్కి పెట్టిన పాయింట్ని మనం షూట్కి కన్వర్ట్ చేసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మనకి 4 అంగుళాల షూటు, 9 షూటు, మనకి 12 అంగుళాల షూటు. ఈ షూట్లకి వేటికైనా సరే మనకి గోడ సైడ్ కొలత ఖచ్చితంగా 22 ఉంటే టాపు మనకి ఖచ్చితంగా అయితే అది సరిపోయిద్ది. అడ్జస్ట్మెంట్లకు అన్నిటికీ బాగుండిద్ది. మిగతా ప్లేస్ వేరే వాటికి వాడుకోవచ్చు మనం. మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే షూట్ పాయింట్లు అనేది పెట్టుకున్నప్పుడు కొలతల ప్రకారం పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది ఏంటంటే తక్కువ రకంకు వస్తున్నాయి అని అసలు పెట్టుకోకూడదు. అవి కేవలం కొన్ని సంవత్సరాల్లో పాడైపోతాయి. ప్రెస్ ట్యాంకీ హోల్స్ కూడా లోపల షీట్లో పూడిపోతాయి. అవి ఉపయోగం ఉండకుండా బయట పడేసుకోవాలి. వచ్చింది గుర్తుపెట్టుకోగలరు. ఈ యొక్క రబ్బర్ వాచర్ అనేది ఇగో మీకు కనిపిస్తున్న హోల్ డ్రైన్ అవుటర్ ఇది. దీనికి ఖచ్చితంగా కరెక్ట్గా ఫిట్ అవ్వాలి. ఫిట్ అవ్వకపోతే ఎయిర్ లాక్ అనేది రాదు. కరెక్ట్గా ఫిట్టింగ్ అయితేనే ఒక ప్రెస్లో ఒకసారి బటన్ ప్రెస్ చేసామంటే మనకి శుభ్రం నీళ్ళు అనేది ఎయిర్ లాక్ ద్వారా మొత్తం మ్యాటర్ అంతా ఒక దాంట్లోనే గాన్ అయిపోయింది, అదే వెళ్ళిపోయింది. ఇలాగ సీట్ అనేది ఎయిర్ లాక్ అవటం కోసం, ఆ వాచర్లో కూర్చోవటం కోసం పైనుంచి గట్టిగా ప్రెస్సింగ్ అనేది చేయాలి. సీటు బరువు ఆల్రెడీ ఉండేది, దానికంటే మనం పైకి ఎక్కి కానీ ఇంకా ఏ విధంగా అయితే దాన్ని బాగా కూర్చునేదో అన్ని విధాలుగా దానికి ప్రయత్నాలను చేసి కూర్చోబెట్టాలి. మ్యాటర్ అనేది ఆగకుండా వెళ్తానికి ఇది ఒక డెమో. మనం 4-5 గుడ్డ పీలుగులు అనేది చించి దానిలో ఎయిర్ లాక్ ద్వారా దాన్ని పంపించడం జరుగుతుంది. మీరు చూసినట్లయితే వాటర్ ఫ్లో ఎలాగుందో చూసారు కదా. మామూలుగా నార్మల్ కమోడ్కి అయితే వెస్టర్న్ కమోడ్కి ఇలాగ అనేది రాదు. కమోడ్ మోడలింగ్లో కొన్ని ఫెయిల్ అయినవి ఉంటాయి. అవి బై మిస్టేక్ మన దగ్గర రావచ్చు. నాకు తెలిసి 1కి 4-5 సార్లు మనం ప్రెస్సులు కొట్టి చూసుకోవాలి. ఎందుకంటే సీనియర్ పెట్టినా జూనియర్ పెట్టినా ఎంత కొలతల ప్రకారం పెట్టినా ఒక్కోసారి సీట్లో కూడా ఫాల్ట్లో ఉండొచ్చు. దానివల్ల సీట్ మోడలింగ్లో కూడా ఒక్కొక్కసారి తేడా ఉంటాయి. దాన్ని నేను మీ ప్లంబర్ రాజేష్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు